ఇతను మొదట ఆయన శ్రీరామరెడ్డి గారు, అతను ఫ్రీడమ్ ఫైటరు, ఎంపీగా చేశారు. ముగ్గురు ప్రధానులు ఉన్నప్పుడు అతను పార్లమెంట్ సెక్రటరీగా ఉండి వాళ్ళకి అతి దగ్గరగా ఉండేటువంటి వాడు. పార్లమెంట్ సెక్రటరీ చేశారా? సెక్రటరీ 12 సంవత్సరాలు అతను పార్లమెంట్ మెంబరు. ఓకే. జవహర్ లాల్ నెహ్రూ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ముగ్గురు టెన్యూర్లో కూడా అప్పుడు చేశారు. కర్ణాటక అసెంబ్లీ నుంచి అతను రాజ్యసభకు ఎన్నికైనారు. ఓకే ఓకే ఓకే. అక్కడ నుంచి ఎన్నికైన. సో దానికంటే ముందు నాకు ఒక డౌట్ అప్పటి నుంచి వస్తుంది. మొత్తం అందరూ ఇట్లా బ్లేజర్స్ వేసుకుని ఉన్నారు కదా, సో అలా వాళ్ళ అటైర్ అలాగే ఉండేది అప్పుడు? వాళ్ళు కోట్ వేసుకునే ఉండేవాడు. ఓకే. ఒకటి మా తాత ఇచ్చినటువంటి అటైరు అందరు ఫాలో అవుతున్నారు. అది ఇతను కూడా పార్లమెంట్కి పోవడమో, లేకపోతే దీనిలో పెద్ద పెద్ద వాళ్ళతో కలవడమో, అతను కూడా ఢిల్లీలో ఎక్కువ రోజులు ఉండడమో అతను అటైరు. అదందరూ అన్నదమ్ములు కూడా వాళ్ళు కలిసిన అందరూ కోర్టులో ఉండేవాళ్ళు. అదే కదా. ఓకే ఓకే ఓకే. ప్లీజ్. సో అప్పుడు శ్రీరామరెడ్డి గారి గురించి వీళ్ళు 6 ప్లస్ 3 వీళ్ళు ఉంటే వీళ్ళు ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి. ఇతను అందరికంటే పెద్దవాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ అప్పుడు మా ఊర్లో ఇక్కడ దగ్గరలో ఇక్కడ స్కూల్ లేవు. నాగయ్య అని ఏదో ఇసుకలో కొంత విద్య నేర్పిస్తే అక్షరాలు నేర్చుకుంటే అప్పుడు అతను చెప్పినారు పెద్ద బాల శిక్ష అవి చెప్తే చాలా తెలివైనటువంటి వాడు, దాన్ని చదివించాలి అని. ఇక్కడ 4 కిలోమీటర్లు అవుతుంది. దట్టమైనటువంటి అడవులు ఉండేవి అప్పుడు. మిడిగేసి అని అక్కడ పోయి చదువుకొని వచ్చేటువంటి. మిడిగేసి కర్ణాటక 4 కిలోమీటర్లు. ఓకే ఓకే. ఆ విధంగా చదువుకొని వచ్చేవాడు. వీళ్ళకి సంకట పరిస్థితి వచ్చింది. అరే ఇతను చదివిస్తున్నా కదా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమి? అప్పుడు ఎంత డెమోక్రటిక్గా ఎంత దీనిగా చిన్నపిల్లలైనా ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. ఒకటి మా తాత మా నాన్నమ్మ ప్లస్ వీళ్ళని. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, రేపు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకరిని చదివించగలుగుతాను, మీరు డిసైడ్ చేయండి. ఎవరో ఒకరు చదువుకోవాలి, మొత్తం 6. మిగిలిన 5 సపోర్ట్ చేయాలి. మీరు ఎవడైతే చదువుతాడో వాడు మిగిలినటువంటి వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి అది అందరూ కూర్చొని. ఓకే. డెమోక్రటిక్గా ఫ్యామిలీ అంతా ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒకటి చదువుకోవాలి ఫ్యామిలీలో. అవును, ఎందుకంటే చదివించే శక్తి అంతకు మించి అప్పుడు వాళ్ళకి లేకుండా ఉండేది. ఓకే ఓకే ఓకే. అది సో ఆసక్తి ఉండింది. వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఎలాగో అతను ముందుకు పోయినాడు, బాగా చదువుతాడని అయ్యగారు చెప్తున్నారు, చదవని అన్నారు. అప్పుడు అతను అక్కడి నుంచి కష్టపడి చదివి 1932లో కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సిఏజీ గోల్డ్ మెడలిస్ట్. ఓ మై గాడ్. ఓకే. 1932 అంటే ఏమి ఆల్మోస్ట్ 90 years బిఫోర్ ఇండిపెండెన్స్, మచ్ బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పుడు అక్కడ గోల్డ్ మెడలిస్ట్. సో వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అతనికి. అంటే వీళ్ళందరూ కూడా పాలు అమ్మడము, కూరగాయలు అమ్మడము, సంతరం పోవడము, పశువుల వ్యాపారం చేయడము, వ్యవసాయం చేయడము, ఇవన్నీ ఓ పక్క చేస్తూ ఇదేం తీస్తూ ఉంటే ఇతను వీళ్ళ కష్టాన్ని చూసి ఎప్పుడో ఇతను చదువుతాడు, అప్పుడు చూస్తాం లేనేది కాకుండా చదివేటప్పుడే అప్పుడు కోయంబత్తూర్ అగ్రికల్చర్ కాలేజ్లో ఒక నిబంధన ఉండేదంట. అతనికంతా స్కాలర్షిప్సే, మొత్తం స్కాలర్షిప్సే, ఎందుకంటే మెరిటోరియస్ స్టూడెంట్ కాబట్టి. సో అతను చదువుతున్నప్పుడు ఏదైనా ఒక మీల్, 3 మీల్ కదా, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ఏదైనా ఒక మీల్ మానేస్తే ఆ డబ్బు ఇచ్చేవాళ్ళంట. ఆ స్టూడెంట్కి ఇస్తారు, అది ఇచ్చేటువంటి వాళ్ళు. సో ఇతనికి ఆ డబ్బు పోగు చేసి ఆస్ట్రేలియా బ్రీడ్ యార్క్షైర్ అని పంది పిల్లలు అప్పుడు ఇంకా మనకంతా నాటు పందులే ఉండేటువంటి, అంటే నల్ల పందులు. ఈ తెల్ల పందులు ఉన్నాయి కదా, అవి యార్క్షైర్ అనేటువంటి. ఇది మన నాటు పంది అయితే 15 కిలోలు 20 కిలోలు. ఇదే యార్క్షైర్ అయితే 40-50 కిలోలు ఒక్కొక్క పంది మాంసము. సో వాటిని 4 పంది పిల్లలు తీసుకొని వస్తే వీళ్ళందరూ, ఈవెన్ మా పెద్దమ్మ మైలమ్మ ఈమెతో సహా వీళ్ళందరూ కూడా కష్టపడి వాటిని పెంచి 400 పందులు చేశారు.
400 400 పందులు అయినాయి. ఓకే. సో వీళ్ళకి కాలం ఎట్లా కలిసి వచ్చిందంటే ఇవంతా అయ్యేటువంటి వాళ్ళకు సెకండ్ వరల్డ్ వార్ వస్తే 39 అప్పుడు ఇవన్నీ తీసుకొని పోయి వాళ్ళు ఆ పందులన్నీ వాళ్ళకి ఇచ్చినారు. పందులు వాళ్ళకు డిమాండ్ అప్పుడు ఫుల్ డిమాండ్. అందులో ఈ నాటు పందులు అప్పుడు వాళ్ళు అంత ఇచ్చేసారు. యార్క్షైర్ అంటే వాళ్ళు మాది అని ఫీల్ అయ్యేవాళ్ళు కదా. మాది అని ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఆ విధంగా చేస్తే ఆ వచ్చిన డబ్బుతో ఓ పక్క వీళ్ళందరినీ వీళ్ళిద్దరిని తప్పనిస్తే ఉగ్రవాడు 2వ అతను, మా నాయన 3వ, వీళ్ళిద్దరు మిగిలిన ముగ్గురిని కూడా కృష్ణమూర్తి, తర్వాత గోవిందరెడ్డి, నారాయణ రెడ్డి వాళ్ళని బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ పాల ఉత్పత్తి ఆవులు గేదెలు తీసుకొని అక్కడ పాలు ఉత్పత్తి చేసి మిగిలిన వాళ్ళ దగ్గర పాలు ప్రొక్యూర్ చేసి అక్కడ ఇండియన్ మిల్క్ బార్ అని పెట్టి తర్వాత మోడల్ డైరీ ఫార్మ్ అని పెట్టి మళ్ళీ ఇతను ఇతర దేశాలకు పోయి వేరే కంట్రీస్ డెన్మార్క్ అక్కడంతా పోయి 1951లో సౌత్ ఇండియాలోనే ద ఫస్ట్ మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ని మోడల్ డైరీ ఫార్మ్ అని అక్కడ పెట్టి కర్ణాటక బెంగళూరుకు మైసూర్ కావాల్సిన పాలన్నీ సప్లై చేసి ఈ మధ్యలో సెకండ్ వరల్డ్ వార్కు వాళ్ళకు శ్రీలంకకు పోయి వాళ్ళకి కావాల్సిన షూ తీసుకొచ్చి అప్పట్లోనే 60,000 రూపాయలు లాభాన్ని ఆర్జించి సో ఇవన్నీ చేసి సో అనతి కాలంలోనే ఫైనాన్షియల్గా వాళ్ళ తండ్రికి ఏదైతే మాట ఇచ్చినాడో సో ఆ విధంగా చేసి ఈ మధ్యలో ఓ పక్క ఫ్యామిలీ చూస్తూనే ఇక్కడ ఊర్లో కూడా కోఆపరేటివ్ అగ్రికల్చర్ అని ఇంకా మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు ఒకే టైంలో. మచ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇవన్నీ యాక్టివిటీస్ చేసి ఇక్కడ వీళ్ళు కూడా ఎదుగుదల ఏమి అనేది ఊరి పక్క చూస్తూ ఆ విధంగా తను ఎదుగుతూ కుటుంబాన్ని ఎదుగుతూ పొలిటికల్గా కానీ దీనికి కానీ దేశానికి కాంట్రిబ్యూట్ చేశాడు. కర్ణాటక డైరీ డెవలప్మెంట్ అసోసియేషన్ దానికి చైర్మన్ అయినాడు. పొలిటికల్గా చేసి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ శ్రీరామ్ రెడ్డి గారు ఆ విధంగా ఎదిగినటువంటి చేశాడు. ఇతను బిఎస్సి ఏజీ గోల్డ్ మెడలిస్ట్ కోయంబత్తూర్ యూనివర్సిటీలో. మా తాతకి ఏమంటే సంబరం, మా వాడికి ఉద్యోగం వస్తుంది లేని ఉద్యోగం వస్తుంది ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ కనబడుతున్నాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశారు. సో విధి ఎట్లా ఉంటుంది అనేది ఉద్యోగం వచ్చింది. నిజంగా ఆ రోజులు చదువుకునే వాళ్ళు లేరు, గోల్డ్ మెడలిస్ట్ అక్కడ దాకా వెళ్ళాలంటే ఉద్యోగం రావాలి కదా. ఉద్యోగం రావాలి. సో ఇక్కడనే ఆనాడు గవర్నరు కలెక్టర్ ఇక్కడ ఇట్లా పోతా ఉన్నారు ఈ రోడ్లోనే. అప్పుడు ఇంకా మట్టి రోడ్డు ఉండిందేమో అప్పుడు. సో ఇట్లా పోతూ ఉంటే మా తాత ఇతని పట్టుకొని ఊరోళ్ళందరూ కూడా అతను వెల్కమ్ చేసి పూలు చల్లి ఒక కుందేలు, ఇతను వేటగాడు కదా, సో కుందేలను లైవ్ కుందేలు పట్టుకొని వచ్చి అతనికి ఇస్తే అతను సంబరపడిపోయి మళ్ళీ దీన్ని బ్రిటిష్ వాళ్ళంతా దుర్మార్గులు అనేది కదా మనకు, అందులో కూడా మంచితనం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కుందేలని చంపొద్దు, తీసుకుపోయి మళ్ళీ వెనక్కి వదిలే అని చెప్తే అది వదిలే ఏం కావాలని అడిగితే నా కొడుకు బాగా పెద్ద చదువుకున్నాడు, నా పెద్ద కుటుంబము, ఇతనికి మీరు ఉద్యోగం ఇవ్వాలి అంటే సరే మీరు రేపు ఎల్లుండో పెనుగొండకి రండి, పెనుగొండలో ఉంటామని చెప్పినాను. మళ్ళీ పెనుగొండకి పోతే ఇతను అన్నీ చూసిన తర్వాత నీకు ఒక రోజు ఏజ్ ఎక్కువైంది, ఒక రోజు ఎక్కువైంది ఉద్యోగం ఇవ్వలేదు అంటే అది ఇవ్వదలుచుకోక చెప్పారా, లేకపోతే ఆ రోజుల్లో అలా ఉండేది? ఆ రోజు నిబంధనలు ఉండింది, ఎందుకంటే అతనే మాకు చెప్పినాడు. నాకు ఒక రోజు ఏజ్ ఎక్కువడంతో మనమంతా ఈ స్థితిలో ఉన్నాంరా, ఒకవేళ నాకు ఏజ్ కరెక్ట్గా ఉండి నేను ఉద్యోగానికి పోయింటే మన పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఏదో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఇది కూడా సాదాసీదా ఉండేటువంటి ఈరోజు స్థితిలో ఉన్నామంటే దేవుడి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఏమి క్రెడిట్ తల్లిదండ్రులకి ఇచ్చేవాళ్ళు. ఓకే, అది ఇస్తూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని అతను టైమ్ అండ్ అగైన్ చెప్పేటువంటి వారు. సో వీళ్ళకి పిల్లలు లేరు. ఓకే, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వీళ్ళందరూ కలిపి చెప్పినారు ఇంకో పెళ్లి చేసుకొని. ఆ రోజుల్లో సర్వసామాన్యం
పెళ్లి కాలేదు 4 ఏళ్ళు పిల్లలు లేరు అంటే పెళ్లి, 2 ముగ్గురు చేసుకోవడం మామూలుగా ఉండేది. కానీ ఆ రోజు ఒప్పుకోలేదు. ఓకే, పిల్లలు అయిపోయినా పర్వాలేదు, పెళ్ళొద్దు, మీరే నా పిల్లలు తమ్ముళ్ళు అని చెప్పి ఆ విధంగా చేశాడు. సో నా పేరే శ్రీరామరెడ్డి, నేను శ్రీరామరెడ్డి ఇంకో పెళ్లి చేసుకోవడం బుద్ధి లేదు మీకు అని చెప్పి బాగా చెప్పారు.